ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం ఏదో ఒక దీవిలో ఉన్నామంటే పొరపాటు పడినట్టే. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి వెళ్ళాలంటే ప్రస్తుతం అయితే మధ్య మానేరు జలాశయానికి సంబంధించి అయితే పూర్తిగా నిండు కుండలా అయితే మారింది. దీనికి సంబంధించి అయితే గత సంవత్సరంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అయితే గ్రహించడం జరిగింది. ఈసారి అయితే బోటు అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర నిధులతో అయితే బోటు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ప్రస్తుతం అయితే బోటులో నుంచి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి? అంటే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వస్తారు కదా, ప్రస్తుతం ఏం చెప్తారు? దత్తాత్రేయ స్వామి నిత్యం ఇన్నే వెలిచిండ్రు కాబట్టి భక్తులు అనేది అధిక సంఖ్యలో ఎన్ని రోజులు ఇబ్బందులు ఉండే బోటు సౌకర్యం బండి సంజయ్ గారు ఇప్పించారు. దీని ద్వారా గురువారం, ఆదివారం రోజు బోటు సౌకర్యం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యానికి మేము ఇక్కడ ఆలయ కమిటీ ఉన్నది, గ్రామ ప్రజలు అందరు సహకరించి ప్రతి విలేజ్, ప్రతి జిల్లా నుండి ఎక్కడి నుండి వస్తున్నారు. వాళ్ళకి సౌకర్యాలు ఉంటున్నాయి. పోతే మళ్ళా 14, 15, 16 దత్త జయంతి ఉన్నది. 3 రోజుల కార్యక్రమం ఉంది. ఆ 3 రోజులకు కూడా ఇక్కడ కమిటీ అనేది ఉంది. గ్రామ ప్రజలు అందరు కలిసి ఇక్కడ సహకారం చేస్తున్నారు. ఒకటి పార్క్ ఏర్పాటు, అన్నదానానికి వాటర్ పొంటి, మట్టి పోచుడు, ఇవన్నీ ఇదే మీ కమిటీ ఇదంతా చేసుకుంటూ భక్తుల ద్వారానే ఇంత ఇన్కమో అదో ఇదో చేసుకుంటూ చేస్తున్నాం. గుట్టకు ప్రతిరోజు అంటే గురువారం, ఆదివారం నిత్య పూజలు, పున్నానికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. పున్న రోజు కూడా అన్నదానం. ఎవరో భక్తి ఒప్పుకున్నారనుకో, ఇవాళ ఈ పున్నానికి నేను పెట్టాలని మాకు చైర్మన్కో, క్యాషియర్కో మా నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి చేసినారనుకో మేము వాళ్ళకి వస్తారు కాబట్టి మేము వాళ్ళకు సౌకర్యం చేసి వాళ్ళకు మాట లేకుండా ఆడ పూజలకు కానీ ఆడ పంతులతోటి ఆడ సత్యనారాయణ పూజ చేసుకుంటారు, అదొక్కటి ఆడ చేసుకుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇక్కడ కింద ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కమిటీ తీసుకుంటుంది, గ్రామ ప్రజలు తీసుకుంటారు, ఈ వచ్చిన భక్తులు కూడా తీసుకుంటారు. వేరే ఊరు నుండి గట్రా వచ్చిన భక్తులు తీసుకుంటారు. వేములవాడ, కామారెడ్డి కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాదు, ఎక్కడెక్కడ నుండో గుంటూరు, శ్రీకాకుళం వీళ్ళందరూ వస్తున్నారు. వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులు కొంచెం చాలా ఇబ్బంది ఉండే, ఇప్పుడు కొంచెం సౌకర్యంగా ఉంది. దానికి ఎలాంటిది ఏం లేదు. మాకు పొన్నం ప్రభాకర్ గారు కూడా బ్రిడ్జికి శాంక్షన్ చేసిండు. ఇవాళ భూమి పూజ ఉండే, కానీ ఏంది అంటే కొంచెం మిస్ అయింది. 15 తారీఖు ఏమో ఉన్నది అన్నారు. అది కూడా కార్యక్రమం ఈ బ్రిడ్జి కూడా పొన్నం ప్రభాకర్ ద్వారా అవుతుంది. ఒకటి ఏంది అంటే ఏ భక్తులు వచ్చినా సౌకర్యాలు అయితే బాగానే ఉంటాయి. ఓకే, ప్రస్తుతం అయితే మీరైతే ఇక్కడైతే బోటు సదుపాయం కల్పిస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఎన్ని బోట్లు ఉన్నాయి, అంతేకాకుండా ఇంతవరకు ఛార్జ్ చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే భక్తులను ఉద్దేశించి? ఈడ ఒకటే బోటు ఉంది. దీనికి ఏంది అంటే ఒక 100 రూపాయలు తీసుకుంటున్నాం. దానికి ఏంది అంటే పెట్రోలు, మెయింటెనెన్స్, దానికోసమే మేము ఈ బోటు మీద ఆశపడి సంపాదించేదో దేనికో కావాలని దీని మెయింటెనెన్స్ కోసమే అది తీసుకొని ఛార్జీల కోసం దీని రిపేర్ అది ఇది మెయింటెనెన్స్ ఉంటుంది, దానికోసమే. ఓకే, అంటే భక్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందండి ప్రస్తుతం అయితే? భక్తుల నుండి మంచి స్పందన వస్తుంది, మంచిగానే వస్తున్నారు. మీరు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమం ఆల్రెడీ వాటర్లు ఉన్న మాకు ఇంత మంచి సౌకర్యం ఎక్కడ కూడా లేదు. మన తెలంగాణలో మాత్రమే ఈడు ఉంది కాబట్టి అందరం ఇక్కడికి వస్తున్నాం. వేరే కాడ ఇటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ మాకు చాలా సంతోషం. వాళ్ళు వస్తున్నారు, గురువారం వస్తున్నారు. ఒకవేళ భోజనాలు కూడా తెచ్చుకుంటారు. ఒక పున్నం రోజు మేము ఇక్కడ పెడుతున్నాం. ఒకవేళ భోజనాలు తెచ్చుకుంటారు, మంచిగా గుట్ట మీద పోతున్నారు, వస్తున్నారు. ఇక్కడ మనం చేసిన పార్కులో మంచిగా తింటారు, పోతున్నారు. ఆరాంశం మంచిగా మాకు తృప్తి అవుతుంది అని ప్రతి ఒక్క భక్తులు అంటారు. ఓకే అండి, ప్రస్తుతం ఈ బోటింగ్ సంబంధించి అయితే సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది? అంటే దూరం నుంచి వచ్చే భక్తులకు ఇంకా ఏం చెప్తారండి? ఆల్రెడీ బోటు గురువారం కానీ ఆదివారం కానీ 8 గంటలకు చాలు చేస్తాం. ఉదయం 8 గంటల నుండి 12-1 వరకు పంతులు ఉంటాడు, పూజలు. దబ్బన ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి అయినా దూరం వచ్చింది అనుకో, ఓ 1-2 గంటలు వాళ్ళ కోసం కూడా మళ్ళీ పంపించే అవకాశాలు కూడా చేసుకున్నాం. వాళ్ళని వాపసు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని వాపసు పంపించే ప్రసక్తి లేకుండా వాళ్ళ కోసం మళ్ళీ పోయి గుట్ట మీద పూజ చేసుకొని వాళ్ళను తృప్తిగా చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఇళ్ళకు పంపుతారు. ఓకే, ప్రస్తుతం అయితే ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా డెవలప్మెంట్ సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? అయితే ఇంకొకటి ఏంటి అంటే మాకు గుట్ట మీద ఇప్పుడు కరెంట్ లేదు, కరెంటు సౌకర్యం కావాలి. బ్రిడ్జ్ అయిన తర్వాత కరెంటు ఎవరన్నా ఒక భక్తులు అనేది ఒక సోలార్ ఇప్పిస్తే మేము ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటాం.
ఒక సోలార్ అయిందనుకో వాళ్ళని ఎల్లకాలం ఆచేస్తాం. మేమే కాదు, వచ్చే భక్తులు కూడా ఆచేస్తారు. అదొకటి. పోతే ఏంటి అంటే మాకు ఇక్కడ మట్టి పోస్తున్నాం, ఇప్పుడు మట్టి పోస్తున్నాం. ఆ మట్టి ప్లేస్లో ఏంటి అంటే ఒక 2 సెట్లు ఎవరైనా వేయించారు అనుకో, ఎందుకంటే పార్కింగ్ ఇప్పుడు మనం ఈ జాకెట్స్ కానీ ఏమన్నా సామాను గవర్నమెంట్ తరఫున వేయించారు అనుకో, గవర్నమెంట్ తరఫున కానీ భక్తులే కానీ ఎవరన్నా మొక్కిన మొక్కులు కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ వాళ్ళ అసొంటోళ్ళు కూడా వచ్చో 2 సెట్లు వేసిండ్రు అనుకో, ఇప్పుడు మనకేమన్నా లగేజ్ అవి ఇవి ఉంటే ఊకేంది అంటే ఊళ్ళోకి పోవుడు తీసుకొచ్చుడు. అందుకే ఎవరైనా అసొంటి దాతలు ఉన్నా కూడా చెప్పండి. ఓకే, ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమం చూసిన తర్వాత, వార్త చూసిన తర్వాత ఎవరైనా స్పందించాలనుకుంటే ఏదైనా నెంబర్ చెప్తారా? అయితే ఇంకొకటి, టెంపుల్ కమిటీది ఆల్రెడీ బ్యాంకు నెంబర్ ఉంది. ఎవరైనా డబ్బులు వేస్తే ఆ నెంబర్ కూడా చెప్తున్నాం. ఆల్రెడీ అటు గుట్ట మీద రాసినాం. ఎవరికన్నా అది ఉంటే ఆ అకౌంట్లకే ట్రాన్స్ఫర్, లేదా క్యాషియర్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. వీళ్ళకి ఏదన్నా సంధించి చెప్తే దాని ప్రకారం నెంబర్ ఏమన్నా ఇస్తాం. ఆడు ఉన్న నెంబర్ చెప్తాం, 9848257609. వీళ్ళని సంప్రదించగలరు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే కొంతవరకు అయితే షెడ్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని రకాల నిర్మాణాలు చేస్తే వారికైతే మేమైతే రుణపడి ఉంటాం. ఇక్కడికి వచ్చిన భక్తులకు సైతం ఏమి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పేసి అయితే చైర్మన్ అయితే చెప్తున్నారు. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే సామాన్య భక్తులు అయితే ఇక్కడికి అయితే వస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే దత్తాత్రేయ స్వామిని అయితే పూజించడం జరుగుతుంది. శయనాకారంలో అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే కొలువు తీరడం జరిగింది. స్వయంభూ అయితే ఇక్కడ వెలవడం జరిగింది. ఇక్కడికైతే గురువారం కావచ్చు, ఆదివారం కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఒక మహిళా భక్తురాలు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఓకే, మీకు ఎట్లా తెలుసు ఇది? మాకు ఇక్కడ ఎప్పటి నుంచో తెలుసు. అంటే ఇక్కడ వస్తే కోరిన కోరికలు నెరవేరుతున్నాయా మరి? నెరవేరుతాయి. ఓకే, ప్రస్తుతం ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే గతంలో అయితే మీరైతే నడుచుకుంటూ వచ్చారు, ఇప్పుడైతే బోట్లో వస్తున్నారు కదా, ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి? అంతా డెవలప్మెంట్ కావాలని ఉంది. మంచిగా అవుతుంది. దత్తాత్రేయుంది నమ్ముకున్న వాళ్ళకు మంచిగా అవుతాయి అన్ని. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మనతో పాడైతే మహిళా భక్తులు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఇక్కడికి వస్తే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. మనతో పాడైతే ప్రస్తుతం ఇక్కడ ఆలయానికి సంబంధించిన క్యాషియర్ సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇంకా ఏం చెప్తారండి ఆలయానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి బోటు మాకు ప్రభుత్వం తరఫున బండి సంజయ్ నిధులతో మాకు ఇచ్చిండ్రు, ఎంపీ గారి నిధులతో ఇచ్చిండ్రు. ఇంకా ఈ బోటు సౌకర్యం కోసము ఇంకా కొంచెం ప్లాట్ఫామ్ మాకు సిద్ధం చేయడానికి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తాం మేము. ఇది కొంచెం ప్రభుత్వము తరఫున కొంచెం నిధులు కేటాయిస్తే ఇంకా కొంచెం మేము మెరుగైన సౌకర్యం వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నుండి మేము చేస్తాను సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతానికి కూడా అక్కడ పార్కింగ్ కోసం ఒక 2 ఎకరాల మందం మేము మట్టి పోసినాము. సౌకర్యం కోసమే, భక్తుల సౌకర్యం కోసం, పార్కింగ్ కోసం అక్కడ పోసినాము. ఇంకా కొంచెం ప్రభుత్వం తరఫున మాకు ప్రోత్సాహం కల్పిస్తే ఇంకా మెరుగైన సౌకర్యాలు మేము కల్పించగలుగుతాం. ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం మేము ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉన్నాము. మా చైర్మన్ గారు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నాము. మా కమిటీ సభ్యులు ఉంటారు. ఎవరికి ఫోన్ చేసినా కానీ మేము రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మా కమిటీ మెంబర్లను ఎవరినో ఒకరిని పంపించి ఖచ్చితంగా వాళ్ళకు దర్శనం చేయించడానికి, ఈ బోటు సౌకర్యం కల్పించడానికి మేము ముందుంటాం. మా నెంబరు 9491114002. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. ఇక్కడికైతే బోట్లో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని జాగ్రత్తలు అయితే మేము తీసుకుంటున్నాము. అంతేకాకుండా కొంత ప్రభుత్వం సైతం కొంత చొరవ చూపిస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం ఇక్కడికి వచ్చిన భక్తులకైతే మేము అనేక రకాల సేవలు చేయడానికి కావచ్చు, అంతేకాకుండా అన్ని రకాలుగా అయితే ఉపయోగపడే విధంగా అయితే మేమైతే చేస్తామని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఒకసారి అయితే ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం సైతం చేద్దాం. ఒకసారి పైన భక్తులతో సైతం ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ఇక్కడ అయ్యగారితో ఉన్నారు. స్వామి చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు? అంతేకాకుండా ఇక్కడ దత్తాత్రేయ స్వామితో పాటు ఇంకా ఏ స్వామి వారు కొలువుదీరారు? ఈ మూల విరాటు గురుదేవ దత్తాత్రేయ స్వామి సనాతనమూర్తి పూర్వకాలం నుంచే ఉన్నటువంటి స్వామి మహా విశేషంగా మన వరదవెల్లి గ్రామంలో ఈ గట్టుపైన ఉన్నది. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ దత్తాత్రేయ సనాతనమూర్తి కనుక ప్రతి భక్తులకు ఎలాంటి కానీ కోరికలు కానీ సమస్యలు కానీ ఎటువంటి విషయాన్ని కానీ అనుగ్రహం పొందుటకు దత్తుని అనుగ్రహం చేత అందరూ వచ్చేటువంటి వాళ్ళు గురువారము, ఆదివారము, పౌర్ణమి రోజు, ఇంతకుముందు చాలా రోజుల క్రితం కూడా నీళ్లు రాకముందు కూడా ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతోటి భగవంతుని కైంకర్యం చేస్తున్నటువంటి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కూడా జిల్లా నుంచి కూడా
వేరే ఇంకా ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా డెవలప్మెంట్ అయింది. ప్రజలకు ఎందుకు చాలా విశేషంగా అంత నమ్మకము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తి స్వరూపంగా శయనేసి పడుకున్నటువంటి పరమాత్ముడు ఈ దత్తాత్రేయ మన వరదవెల్లి గ్రామంలో ఉన్నటువంటి స్వామికి భక్తులు కూడా అనేకంగా వచ్చినటువంటి వాళ్లకు నమ్మకం కలిగి భగవంతుని అనుగ్రహం పొందినటువంటి వారై మళ్ళీ భగవంతుని సన్నిధానంలో దర్శించుకోవడానికి అనేక భక్తులు వస్తున్నారు. ఇది మన యొక్క మార్గశిర పౌర్ణమి ముందు వస్తున్నది. 15వ డేట్ 14, 15, 16 దత్తాత్రేయ జయంతి ఉత్సవంలో అతివైభవముగా సుమారు 10,000 పైననే భక్తులు వస్తుంటారు. 3 రోజులు కార్యక్రమాలు దత్తాత్రేయ యొక్క దత్త వ్రతాలు జరుగుతాయి. అభిషేకాలు, అర్చనలు మరియు సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రత్యేకించి అన్నదాన కార్యక్రమాలు 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ మా వరదవెల్లి గ్రామంలో ప్రజలందరి చేత బృందం చేత ఈ కమిటీ ఉన్నది. ఈ కమిటీ ద్వారం లోపల భగవంతుని అనుగ్రహం చేత ఈ విధంగా నిత్యం కైంకర్యం జరుగుతున్నాయి. ఈ మధ్యలో బోటు కూడా కార్తీక మాసము మార్గమీయ మాసం నుంచి వెళ్ళి ప్రత్యేకించి కూడా పడవ ఏర్పాటు చేసినారు. బోటు ఆ పడవ కూడా వచ్చడానికి భక్తులకు అనుకూలంగా అంటే సౌకర్యం కలుగుతున్నది కనుక భక్తులు ఈ విధంగా కార్యక్రమం జరుపుతున్నారు. ఓకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పటి వరకు ఉంటారండి ఇక్కడ అందుబాటులో? 9 గంటలు 8:30 నుంచి వెళ్ళి 12 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఉన్నటువంటి శయనాకారంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే పోటెత్తుతారు. ఇక్కడ అనేక రకాల పూజా కైంకర్యాలు నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు సైతం వెల్లడిస్తున్నారు. గతంతో చూసినట్లయితే కొంత రోడ్డు మార్గం అయితే ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే కొంతవరకు అయితే బోటు సహాయంతో అయితే ఇక్కడికైతే వస్తున్నారని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే అర్చకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ నిర్వాహకులు సైతం చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం దీనికి సంబంధించి? వరదవెల్లి దత్తాత్రేయ స్వయంభూ దాదాపు మాకు చిన్నప్పటి నుండి ఈయన వెలిసింది ఇది. దీనికి ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు డెవలప్ అవుతుంది. కానీ ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే భక్తులు కోరుకునేది ఏంటంటే బండి సంజయ్ గారు మంత్రి గారు ఈయన మాకు బోట్ ఇచ్చాడు. ఆయనకు కృతజ్ఞతలు. మరియు చొప్పదండి నియోజకవర్గం మేడిపల్లి సత్యం గారు మరియు పొన్నమరావు గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా అతి త్వరలో ఈ రోడ్డు మాకు ప్రారంభించి చేస్తుంటే ప్రజలు వస్తూ ఉంటారు. మా వరదవెల్లి దత్తాత్రేయ స్వయంభూ చిన్నప్పటి నుండి ఏ కోరికలైనా కానీ నెరవేరుస్తుంది. అనుకున్న పని మాత్రం చాలా వరకు మేము చిన్నప్పటి చూస్తున్నాం. చాలామంది కర్ణాటక కానీ చాలామంది వచ్చి అడుగుతారు, అన్న మీకు చాలా మహత్యమైంది, మీ వరదవెల్లిలో వెలిసిందంటే దత్తాత్రేయ స్వయంభూ అని చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. కావున మాకు ఏంటంటే ఏది ఏమున్నా కానీ ఎవరు ఉన్నా కానీ మాకు కావాల్సింది ఏంటంటే డెవలప్ కావాలి. మా కమిటీ వాళ్ళు మరియు గ్రామ ప్రజలు చాలా ఆ 3 రోజులు వంగవైభవంగా ఉత్సవాలు జరుపుకుంటాము. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా అయితే మేమైతే ఇక్కడ జయంతి వేడుకలు అయితే నిర్వహిస్తాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఆ బోటు అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే కేంద్ర నిధులతో అయితే తనది ఇప్పించడం జరిగింది. వారికి అయితే కృతజ్ఞతలు. అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ సైతం ఇప్పుడైతే రోడ్డు మార్గాన్ని అయితే వేస్తున్నారు అని చెప్పేసి అయితే చైర్మన్ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. శయనాకారం ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. అంతేకాకుండా ఎంతో భక్తి తన్మయత్వంతో పులకరిస్తున్న పరిస్థితులు అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.